అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ పాస్మినీ వుడ్. ఈ వ్లాగ్ ఏమనుకుంటారా, టుడే సండే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట. ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు చేస్తుంది అక్క. పప్పు ఎప్పుడు చేసేది కాకుండా కొంచెం వెరైటీగా చేస్తాను అనమాట. సో మీకు కూడా చూపిస్తామని వచ్చేసినాను. ఫస్ట్గా కుక్కర్లో మనము కందిపప్పు అనేది వేసుకోవాలన్నమాట. కందిపప్పు వేసుకొని వాటర్ వేసి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం సపరేట్గా వెజిటబుల్స్ అనేది మనము ఉడకపెట్టుకుంటాం అనమాట. నేను వచ్చి ఈరోజు బీన్స్ అండ్ మునక్కాయ అనేది కడిగి వాష్ చేసి వాటర్లో పెట్టుకున్నాను. అండ్ దీంతోపాటు చింతపండు గుజ్జు కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి సో పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మా అక్క వాటర్ వేసి వాష్ చేసి పెట్టుకొచ్చింది అనమాట. దాంట్లోనే ఇంకా పసుపు, ఉప్పు అండ్ వెల్లుల్లి రెప్పలు ఒక 10 లేదంటే 8 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వేసుకొని పెట్టేసి ఉంటుంది. ఫస్ట్ మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు అనేది చాలా యూస్ అవుతుంది కదా మన హెల్త్ విషయంలో కూడా. సో ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పప్పు అనేది బ్యాళ్ళు సపరేట్గా అండ్ వెజిటేబుల్స్ సపరేట్గా ఉడకబెట్టుకొని చేస్తుంది అనమాట. ఇంకా మనం వాటర్ అనేది 2 గ్లాసుల వరకు లేదంటే 3 గ్లాసులు వాటర్ వేసి విసిల్స్కి అయితే పెట్టేయాలన్నమాట. ఇంకా సైడ్లో మనము ఒక 3 విసిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇంకా సైడ్లో మనము కడాయి పెట్టుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. నా ఛానల్ రివ్యూ అనేది చాలా బాగా వస్తుంది, వ్యూస్ చాలా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇంకా మనం సైడ్లో పోపు దినుసులు పెట్టుకుంటాము. టమాటా, ఆనియన్, ఎండుమిర్చి సైడ్లో పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ వేసినాం కదా, అందులోనే జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు 3 ఒకేసారి వేసేయాలన్నమాట. వేసేసి కొంచెం ఫ్రై అవ్వాలి, అంటే చిటపటలాడాలి బాగా. అవి చిటపటలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం పోపు దినుసులను వేసుకోవాల్సి ఉంటుంది. మా అక్క కొంచెం భిన్న వేసేసింది ఆయిల్ హీట్ అవ్వకముందే. సో చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత ఇంకా పోపు దినుసులు అనేవి కొంచెం చిటపటలాడుతున్నాయి. నా వీడియోస్, నా ఛానల్ని చూస్తే నాకు సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా చూస్తుంది కదా, అవి చిటపటలాడినాక అందులోనే మనం ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చిను ఆనియన్ అనేది వేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, 1 or 2 మధ్యలో కోసి. అవి కొంచెం టేస్ట్ కోసం అంతే చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్ వేసేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాలి, ఫుల్ బ్రౌన్ కలర్ రావాలని లేదు. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఆ తర్వాత మనం టమాటో అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏం వంట కావాలి అనేది నాకు కమెంట్లో చెప్పండి, నెక్స్ట్ వ్లాగ్ నేను చేస్తాను. ఆనియన్ వేసినాక మనం ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత తీసేసినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఉంటుంది, మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద టమాటా అనేది వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. దాని మీద టమాటా మీద ఉండే పొట్టు అనేది బయటకు రావాలి, అట్లా బాగా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గించుకోవాలి టమాటా అనేది. దీనికైతే మనకు ఒక 3 to 4 మినిట్స్ వరకు పడుతుంది అనమాట బాగా ఫ్రై అయ్యేకి. కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే దాంట్లో మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొంచెంగా సాల్ట్ అనేది మనం వేసుకున్నప్పుడు చూసి వేసుకోవాలన్నమాట. ఎక్కువ అయిపోతే కూడా బాగోదు కదా. ఇంకా 2 మినిట్స్ వరకు బాగా మూసిపెట్టి తీసేసినాక ఇలా ఉంటుంది కదా, బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. చూస్తున్నాక టమాటా అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది అనమాట. మగ్గిపోయినాక దీంట్లో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అనేది వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్. నేను బీన్స్ అండ్ మునక్కాయలు అనేది వేస్తున్నాను. బాగా ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది.
బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలన్నమాట. ఆ మూత పెట్టి ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కింద అడుగు పట్టు ఉంటుందా లేదని తెలిసేది కదా, సో దానికి. ఇక మనము దీంట్లోనే మిరప్పొడి అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. మిరప్పొడి అనేది 3 టేబుల్ స్పూను, ధనియాల పొడి అనేది 1/2 టేబుల్ స్పూన్ అనమాట. ఆ మిరప్పొడి అనేది మీ చాయిస్, మీ కారాన్ని తగినట్లు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట, మాడిపోకుండా ఉండాలని. సో ఇంకా మనము పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది, అది కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే కింద అడుగు పట్టేస్తుంది. ప్రాసెస్ మీకు ఏమైనా కష్టం అనిపించవచ్చు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ప్రాసెస్ అంత కష్టం ఏం కాదు. ఒక సైడ్ మనం పప్పు అనేది ఉడకపెట్టింటాము, ఇంకొక సైడ్ వెజిటేబుల్స్ వేసి నార్మల్గా మనం తాలింపు అనేది పెట్టుకుంటూ ఉంటాం అంతే. ఇంకా మనం పప్పు ఉడకపెట్టుకొని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇది అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటేనే బాగా కింద అడుగు పట్టుకుని ఉంటుందన్నమాట. సో అందుకే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. కలుపుతూ ఉండాలి 2 నిమిషాలకు ఒకసారి, 1 నిమిషంకి ఒకసారి అనేది. ఇంకా దీంట్లోనే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. మనము కొత్తిమీర అనేది మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కొత్తిమీర అనేది ఫస్ట్లోనే యాడ్ చేసుకుంటే దానికి టేస్ట్ అనేది సాంబార్ కూడా బాగా తగులుతుంది కదా, పప్పుకు కూడా. సో దానికి అనమాట కొత్తిమీర అనేది స్టార్టింగ్లో వేసుకుంటా ఉన్నాను. ఇంకా మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలంటుంది కొంచెము, ఎందుకంటే మునక్కాయలు అండ్ బీన్స్ ఉడకాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసి మనం మూత వేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. బాగా వెజిటేబుల్స్ అనేది బాగా మునిగే వరకు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వాటర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత తీసుకొని ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనము బ్యాల్ అనేది 3-4 విజిల్కి పెట్టినాం కదా, బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఎక్కువ టైం అనేది పడదు. ఇంకా మనము ఒక సైడ్లో పప్పు అనేది ఉడికిపెట్టుకుంటాం కదా, అది దీంట్లో వేసేయాలన్నమాట. బాయిల్ చేసుకునేది పప్పు అనేది వేసేసి ఇంకా సాల్ట్ అంతా కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని బాగా ఉడికిపెట్టుకోవాలన్నమాట. ఫైనల్గా ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకపెడితే చాలు, పప్పు అనేది అయిపోతుంది మనకి. దీంట్లో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుతో తింటే వేరే లెవెల్ ఉంటుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.